బిర్యానీస్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందులోనూ సమ్మర్ వచ్చేసింది కాబట్టి స్పైసీ బిర్యానీస్ కాకుండా మైల్డ్ ఫ్లేవర్తో ఉండే ఇలాంటి యమ్మీ అయిన పన్నీర్ బిర్యానీని ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా ఉంటుంది. ముందుగా ప్యాన్లో నెయ్యి నూనె వేసి వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా ఐటమ్స్, కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని చక్కగా వేయించుకోండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకున్నాక 2 గ్లాస్ వాటర్, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర, అలానే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న 1 గ్లాస్ బాస్మతి రైస్ని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా ఆ రైస్ అనేది ఉడికేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి. అలానే బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేయించుకున్నాక పన్నీర్ని కార్న్ఫ్లవర్లో కోట్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో బటర్ ఇంకా నెయ్యిని వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని 1 పావు గ్లాస్ వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్, జీలకర్ర, ధనియాల పొడి, పెప్పర్, గరం మసాలా వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ అలానే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 పావు కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకొని అటు ఇటు మిక్స్ చేసి ముందుగా ఉడికిన అన్నాన్ని దీనిపైన వేసేసుకోవాలన్నమాట. మనకి బగారా రైస్లా అవుతుంది కదా, ఈ రైస్ని తీసుకొచ్చి పన్నీర్ పైన వేసేసుకొని ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకున్నాం అనుకోండి, చాలా యమ్మీగా అసలు కారమేరైన పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చక్కగా ట్రై చేయండి. టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.